రాక్షసుడి కోట. సౌరి అనే యువకుడు అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సౌరిని వాడి అవ్వ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. సాహసవంతుడైన సౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చేయాలని ఉవ్విళ్లూరేవాడు. అయితే వాడి అవ్వ అందుకు ససేమీరా ఒప్పుకునేది కాదు. అవ్వ పోగానే సౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి ఉన్నది. సౌరి అడవిలో ప్రవేశించిన కాసేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దిబ్బ మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. వాడే సౌరిని ఆగమన్నది. సౌరి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఏదో అనబోతుంటే కురూపి, సరిగ్గా నీ పాదం పడే చోట ఒక గండు చీమ ఉన్నది. అది ప్రాణభయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలిచివేసింది అన్నాడు. సౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గండు చీమ ఉన్నది. ఈ చీమ కేక నీకు వినిపించిందా? నమ్మశక్యంగా లేదు అన్నాడు సౌరి. చీమ పక్కన నడిచి దిబ్బ ఎక్కుతూ, ఇందుకు కురూపి, నా పేరు ధ్వని. ఎంత చిన్న శబ్దమైనా నేను వినగలను అన్నాడు. సౌరి ఆశ్చర్యపోతూ, ఇంతటి అరుదైన శక్తి నీలో ఉంచుకుని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఉన్నావెందుకు అని అడిగాడు. ధ్వని భారంగా నిట్టూర్చి, నా ఈ వికార రూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిదనిపించింది అన్నాడు. సౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి, నువ్వు చేయని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా? నేను సైనికుడిగా చేరి దేశ సేవ చేయాలని రాజధాని నగరానికి వెళుతున్నాను. మన దేశానికి నీ సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతో పాటు రా అన్నాడు. ధ్వని సరేనని సౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్ల కోసం వెతుకుతుంటే ఎండ తీవ్రంగా ఉన్నది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్ల గుట్ట మీద నుంచి వినవచ్చాయి. ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. సౌరి ధ్వని ఆ కురూపి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట ఒకటి ఊడింది. మరొకటి కూడా ఊడితే మూట కిందకు జారిపోగలదు, జాగ్రత్త అన్నాడు ఆ వికారి. సౌరి డబ్బు మూటను బయటికి లాగి చూశాడు. ఆశ్చర్యం! వాడి చెప్పినట్టు ఒక ముడి ఊడి ఉన్నది. దుస్తుల చాటున ఉన్న డబ్బు మూట నీకెలా కనిపించింది అని సౌరి వాణ్ణి అడిగాడు. నా పేరు దృష్టి. గోడ కవతల ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు వికారి. ఈ జవాబుకు సౌరి చాలా ఆశ్చర్యపడి, అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవడం అన్యాయం. నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తనతో పాటు బయలుదేరదీశాడు. వాళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్లగానే, ఆగండి, దగ్గరలోనే పులి వస్తున్న సవ్వడి వినిపిస్తున్నది అంటూ ధ్వని సౌరిని దృష్టిని ఆపాడు. ఇంతలో పులి పొదల చాటు నుంచి గాండ్రుమంటూ వస్తూనే వాళ్ల మీదకి దూకబోయింది. మరుక్షణం ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులి మీద పడింది. ఆ దెబ్బకు పులి కిందపడి రక్తపు మడుగుల్లో గిలగిలా తన్నుకోసాగింది. ఇదేమి వింత అనుకుంటూ సౌరి తన తల ఎత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాళ్ల మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి, సౌరి, చూడబోతే అర్చకుడిలా ఉన్నావు. అంత పెద్ద బండరాయిని పులి మీదకి ఎలా విసరగలిగావు అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి, ఎలా నా కళ్ళతో, నేను కళ్ళతో శాసిస్తే ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది. నా పేరు శక్తి అన్నాడు. అయితే నువ్వు మాతో రాక తప్పదు అంటూ సౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరదీశాడు. నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండ మీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువన ఉన్న గుహను చూపిస్తూ, దృష్టి, ఈ రాత్రికి ఆ గుహలో తలదాంచుకుందాం అన్నాడు. గుహలోకి గాలి రాదు. ఈ రాత్రి కొండ మీద కనిపించే కోటలో పడుకుందాం అన్నాడు సౌరి. నలుగురు కొండ ఎక్కారు. కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది. ద్వారబంధాన్నుంచి వందలాది గబ్బిలాలు వేలాడుతున్నవి. సౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి. దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచి వస్తున్నాడు. వాడు తలుపు పక్కనే ఉన్న గూటిలోంచి పెట్టుడు కూరలు, గోళ్లు తీసి తగిలించుకున్నాడు. తర్వాత పెట్టుడు కొమ్మల్ని తల మీద గట్టిగా బిగించుకున్నాడు. ఇది చూసిన దృష్టి మిగతా వాళ్లతో, ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కూరలతో, కొమ్ములతో తలుపు తెరవబోతున్నాడు. ఏ పెట్టుడువైనా రాక్షసుడే, పారిపోదామా అన్నాడు. ఇంతలో రాక్షసుడు తలుపుకు దగ్గరగా వచ్చి, చిట్టిబాబు,
సర్వాంగ సుందర, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు. వెంటనే సౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమా, మీ చిట్టిబాబే మమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి, మా చిట్టిబాబు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సౌరి నీరసం నటిస్తూ చీకటితో బయలుదేరి ఏకబిగినం 10 కోసులో నడిచి చుక్కలనంటే తమ కంచు కోటకు చేరాం. ఆయాసం, మగతా నిద్ర, నీరసంతో నేల కూలుతామేమో అని భయంగా ఉంది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారి మీ చిట్టుబాబు సంగతులన్నీ చెబుతాం అన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్ళు తినడానికి బుట్టెడు పళ్ళిచ్చాడు, తాగడానికి రాగబిందెడు పాలిచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి, కళ్ళు మూసుకుని పడుకోండి, పొరపాటును కూడా కోట లోపలికి రావద్దు, ముసలివాణ్ణి గనక ఇవన్నీ పెట్టుడు గోళ్లు, కొమ్ములు, కూరలు అని పొరబడేరు, జాగ్రత్త, నిలువులా చీల్చి చెండాడగలను అని గట్టిగా పళ్ళు కొరకబోయి అబ్బా అనుకుంటూ దవడ పట్టుకుని లోపలి గదుల్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కోట అదిరిపోయేలా రాక్షసుడి గురక ఆరంభమైంది. ధ్వని రాక్షసుడి గురకను కాసేపు విని ఇంకేదో తెలుసుకున్న వాడిలా చిటిక వేసి, వీడి బూన బొంతరాలలో దద్దరిల్లే గురకతో పాటు కోటలోని చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు. వెంటనే సౌరి, అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరనున్న గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయట వెన్నెల్లోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి సౌరి కంటబడింది. అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు. ఆమె ధరించిన దుస్తులు, మెడలోని మణిహారం, ఇతర అలంకరణలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారు అయి ఉంటుందనుకున్నాడు. ఆమె సౌరిని చూస్తూనే భయం కంపితురాలైంది. సౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సాయపడడానికి వచ్చాను అన్నాడు. ఆ యువతి దుఃఖం నుంచి కోలుకుని ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ్య యువరాణి, పేరు సింధు. 4 రోజుల క్రితం ఆమె తన చెలికతలతో కొండమీది దేవి ఆలయానికి వెళ్లినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన తెచ్చి కోటలో బంధించాడు. వాడి కుమారుడు సర్వాంగ సుందరుడు రాజకుమారిని తప్ప మరెవరినీ పెళ్లాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాజకుమారిని కోడలుగా తెచ్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తనకు ముప్పొద్దులా కమ్మటి మాంసం కూరలు వండి పెడుతూ కష్టం చేయగల రాక్షసి పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగ సుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు విలవిలలాడిపోయి రాజకుమారిని ఎత్తుకువచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపే ఆలోచనలో ఉన్నాడు. సౌరి అంతా విని రాజకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకీ రాక్షసుడి కోట నుంచి విముక్తి కలిగిస్తాను అని 3 కురూపుల దగ్గరకు వచ్చాడు. తూర్పు తెల్లనవుతూనే ముసలి రాక్షసుడు మైమరుపు కొద్దీ వాడి గోళ్లు, కోరలు, తల మీద కొమ్ములు లేకుండా ఆదుర్దాగా వాళ్ల దగ్గరికి వచ్చి, నా కొడుకు ఎక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు. సౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకును గురించిన దుఃఖంతో రాత్రికి రాత్రే మీ వాడి గోళ్లు, కొమ్ములు అదృశ్యమైనట్టుంది. మీ పితృప్రేమ 1000 నోళ్ల పొగడదగింది అన్నాడు. వెంటనే రాక్షసుడు తల తడివి చూసుకుని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్క చచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంగా, ఒరేయ్, నిన్ను, నీ నేలబారు కొండముచ్చు వెదల్ని, నా కొడుకు మిత్రులు గనక ప్రాణాలతో వదులుతున్నాను, నా కొడుకెక్కడా అంటూ హుంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు సౌరి వాడితో, నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కురమ్మన్నాడు నీ కొడుకు. అలా కానప్పుడు సముద్రం మధ్యకు పోయి మునిగి చస్తానన్నాడు అని చెప్పాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకుని, అశుభాలు పలకకు, రాజకుమారిని తెచ్చి కోటలో దాచాను, నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోకి వచ్చేవాడు. పాపం, అతడికి కొండ కింది గుహలో రాత్రంతా కటిక రాళ్ల మీద పడుకునే బాధ తప్పేది అన్నాడు సౌరి. ఏమిటి, నా కొడుకు కొండ కింద గుహలో ఉన్నాడా?
అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేక పెట్టి కొండ దిగసాగాడు. వాడికి వెనకే సౌరి ముగ్గురు కురూపులు కొండ దిగారు. రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్లగానే సౌరి శక్తికి సంజ్ఞ చేశాడు. వాడు కళ్లతో ఆదేశించగానే 4 నిలువెత్తుల బండరాయి లేచి గుహ ద్వారానికి అడ్డుగా పడిపోయింది. తర్వాత నలుగురు వెళ్లి కోట గదిలో బంధితురాలై ఉన్న రాజకుమారికి రాక్షసుడి పీడ విరగడయిందని చెప్పారు. ఆమె అడిగిన మీదట సౌరి ఆమెకు తాను ఇంటి నుంచి బయలుదేరిన కారణం, ఆ తర్వాత జరిగినదంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాజకుమారి ఆశ్చర్యపోతూ సౌరితో, ఈ జరిగినదంతా ఒక అద్భుతమైన కథలా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నవి అన్నది చిన్నగా నవ్వుతూ. తర్వాత 5 కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్లను ఆగమని, నాకు ఏనుగు ఒకటి ఇటు వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నాకు చెడ్డ భయం. ఒరే దృష్టి, అదెక్కడున్నదో చెప్పు, ఒక బండరాయిని పంపి దాన్ని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి, ఆ వచ్చేది పెంపుడు ఏనుగు. దాని మీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్ర మీసాలతో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. పక్కన గుర్రాల మీద ఈటెలు పట్టుకున్న భటులు, వెనుక డప్పులతో దండోరా వేసే మనుషులు అన్నాడు. వెంటనే రాజకుమారి, అయితే ఆయన మహామంత్రి అభయవర్మ. ఆయనకు ఈ ప్రాంతాలకు రావలసిన అవసరం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న సౌరి, రాజకుమారి, నాకు ఇక సెలవు ఇప్పించండి. మీరు మీ మంత్రి గారిని కలుసుకుని నగరం చేరవచ్చు. నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళ్తాం. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరక్కపోదు. ఆ తర్వాత మహాశక్తివంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇందుకు రాజకుమారి చిరుకోపంగా సౌరికేసి చూసి, అప్పుడే చెట్ల చాటు నుంచి బయటికి వస్తున్న ఏనుగు కేసి వడివడిగా నడిచిపోయింది. 15 గంట కాలం గడిచే లోపల మంత్రి అభయవర్మ సౌరి వాళ్ళున్న చోటుకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి, సౌరి 2 చేతులు పట్టుకుని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తి స్వీకరించదలిచిన నువ్వు రాజకుమారిని వివాహమాడి మహారాజు తదనంతరం రాజ్యానికే రాజువు కానున్నావు. మా మహారాజు రాజకుమారిని తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగతి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేను స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుణ్ణి గెలవడమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువు. పద, అంబారీలో ఆసీనుడివి కా. నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధానికి నగరం వస్తారు అన్నాడు.